పడగ్గదిలో ఉన్నప్పుడు అంగం గట్టిగా పడుతుంది. కానీ ఎప్పుడైతే కలవాలని పార్ట్నర్ దగ్గరెళ్తారో అప్పుడు మెత్తగబడిపోతుంది. అసలిది నార్మలేనా? ఇది అవుతుందా? దాని గురించి మాట్లాడదాము. ఇది కామనే. సహజం. చాలా మందికి అవుతా ఉంటది. ఒక్కసారి అయిన తర్వాత సెకండ్ టైమ్ మంచిగుంటే గూడా అతనికి ఫీల్ అవుతది. దీని గురించి డీటెయిల్‌గా మాట్లాడదాము. ఇంకా మన యునాని మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయి దాంట్లో, ఎలా మనకు బయటికి ఆ ప్రాబ్లమ్‌తో మనం పడొచ్చు అది గూడా చూద్దాము. చాలామంది ఏంటంటే ఈ చిన్న ప్రాబ్లమ్‌ని పెద్దగా జేసుకుంటారు. ఏవో హై లెవెల్ ఇన్వెస్టిగేషన్స్ అవి ఇవి అంతా జేపించుకొని అంగానికి సూది గుచ్చి చూసుకుంటారు. అది ఎట్లా బ్లడ్ ఫ్లో పోతుందా? లేదా? అవన్నీ ఉంటాయి. కానీ అల్టిమేట్‌లీ రిజల్ట్ జీరో. మళ్ళీ అదే ప్రాబ్లమ్ ఉంటుంది. అదే చాలామంది సఫర్ అవుతా ఉంటారు. టెంపరరీ అప్పటి వరకు మాకు రెస్పాన్స్ వచ్చేసింది. అంగం గట్టిపడిపోయింది. మేము హ్యాపీగా ఉన్నామంటారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అరే! అది మళ్ళీ అలాగే అయిపోయిందంటారు. అలా గాకుండా శాశ్వత ట్రీట్మెంట్ కొరకు మన యునాని మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ అంగం ఏదైతే ఉంటుందో అది చాలా అంటే సెన్సిటివ్ ఆర్గాన్. దానికి ఇష్టం ఉన్నప్పుడు కొంతమంది చెప్తారు. దానికి ఇష్టం ఉన్నప్పుడు లేస్తుంది సార్. మాకిష్టం ఉన్నప్పుడు అది లేవట్లేదు. అయితే ఇదేమవుతుందంటే అంగము లెగాలి ఎప్పుడు మీకు అవసరం ఉన్నప్పుడు లేవాలి. దానికి అవసరం ఉన్నప్పుడు లేస్తే రాత్రిపూట ఎవ్వరికైనా అంగం గట్టిగా పడతది. ఆ టైంకి మీరు ఒకవేళ అంగం గట్టిగా పడిపోయింది, నాకు ఏం ప్రాబ్లమ్ లేదని హ్యాపీగా ఉండాలా? లేదు. ఎందుకంటే అది ప్రాబ్లమ్. మీకు ఎప్పుడైతే డిజైర్డ్ రిజల్ట్ కావాలనో అప్పుడు మీకు రావాలి. మీకు ఎప్పుడైతే సక్సెస్‌ఫుల్లీ మీరు రతిక్రీడ కంప్లీట్ చేస్తారో ఆ సమయంలో మీ అంగం గట్టిగా ఉండాలి. అయితేనే మీరు హెల్తీ. లేకపోతే మీరు అన్‌హెల్తీ. ఇప్పుడు ప్రైమరీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటారు ఒకటి. అంటే అసలు ఎరెక్షనే చూడలేదు వాళ్ళు. అది ప్రైమరీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. యూజువల్లీ చాలామంది సఫర్ అయ్యేది మన దగ్గర సెకండరీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. అంటే మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కార్డియోవాస్కులర్ ఆహ్, డిసీజెస్ ఉంటాయి. కొంతమందికి అంటే గుండె ప్రాబ్లమ్ ఉంటుంది. కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటుంది. కొంతమందికి బ్లాడర్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వలన వాళ్లకు ఈ అంగస్తంభన ప్రాబ్లమ్ వస్తుంది. దానిని సెకండరీ మనము ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అని చెప్తాం. ఈ సెకండరీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ట్రీటబుల్. కొన్ని ప్రాబ్లమ్స్ వలన అంటే కొన్ని మేము రెమెడీస్ చెప్తాము. కొన్ని మేము ఎక్సర్‌సైజెస్ సజెస్ట్ చేస్తాము. కొంచెం కౌన్సెలింగ్ చేస్తాము. డైట్ రెస్ట్రిక్షన్స్ చెప్తాము. దాని వలన కరెక్ట్ అయిపోతుంది. మీరేదో మందులు వాడి ఎప్పుడు పోవాలంటే అప్పుడు మందులు వాడడం వలన మీకు అలవాటైతారు. మీరు అడిక్ట్ అవుతారు. హిట్టడ్లా ఫీల్ ఈ మెడిసిన్స్‌కి మీరు అడిక్ట్ అవుతారు. మెడికల్ హాల్‌లో ఇవాళ రేపు ఇండియాలో దురదృష్టంగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. సో, అది అవాయిడ్ చేయండి. ఇంకోటి మన యునాని మెడిసిన్స్ దీంట్లో ఏం పని చేస్తాయి? మనం యునాని మెడిసిన్స్ వాడడం వలన ఇది మీ నర్వ్స్‌ని బలం ఇస్తుంది. మీ నరాలని బలం ఇస్తుంది. మీ బ్రెయిన్‌ని బలవంతం చేస్తుంది. బ్రెయిన్ టు పెనిస్ ఏదైతే సంకేతాలు ఉంటాయో నర్వ్ సప్లై ద్వారా దానికి బలం ఇస్తుంది. దాని వలన ఏమవుతుందంటే మీ అంగం అంటే ఎప్పుడు పడదు. మధ్యలో పడదు. ఎందుకంటే ఆ స్ట్రెంత్ వీక్‌నెస్ వలననే. ఇప్పుడు ఒకవేళ మీరు మీ హెల్త్‌ని చూసుకోకపోతే, పౌష్టికాహారం తీసుకోకపోతే, నిద్ర మంచిగా లేకపోతే మీకు ప్రాబ్లమ్ వస్తుంది. అయితే నరాల బలహీనత వలన నార్మల్లీ ఏమవుతుందంటే ఇట్లా అంగం గట్టిగా పడుతుంది కానీ గట్టిగా పడిపోతుంది. కానీ మీ పార్ట్నర్ దగ్గర వెళ్ళంగానే పడిపోతుంది. అలాంటప్పుడు ఇబ్బంది అవుతది మీకు. అయితే హస్తప్రయోగం అతిగా చేయడం వలన, చాలామంది నిద్ర లేకపోవడం వలన, షుగర్ రావడం వలన, వేరే డిసీజెస్ ఉండడం వలన వీళ్ళకు ఈ ఇబ్బంది అవుతది. ఇది ఉన్నవాళ్ళు అప్పటిదప్పుడే దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. యునాని మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ నేచురల్ వనమూలికలతో తయారు చేస్తాము. ఇవి వన ఈ ఈ మెడిసిన్స్ వాడడం వలన మీకు సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. మీరు కుమిలిపోకండి. డిప్రెషన్‌లోకి వెళ్ళకండి. ది బెస్ట్ మెడిసిన్స్ మీకేదైనా చాలా ఇబ్బంది ఉంది, ప్రాబ్లమ్ ఉంటే నేనున్నాను. నేను ఎప్పుడైనా సరే నేచురల్ మెడిసిన్స్‌తో శాశ్వత నివారణ కంప్లీట్ క్యూర్‌కి నేను ఎప్పుడైనా సరే మీకు అంటే ఎంకరేజ్ చేస్తాను. టెంపరరీ మెడిసిన్స్‌కి వెళ్ళకూడదు. ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే ఒకవేళ మీరు కలవాలనుకుంటున్నారు, కానీ మీకు కలవాలంటే భయం అవుతుంది, అంగం పడిపోతుంది, గట్టిగా అవ్వట్లేదు, గట్టిగా అవుతుంది కానీ పడిపోతుంది, వీర్యం కూడా తొందరగా వెళ్ళిపోతుంది. ఇలాంటి ఏమైనా సమస్యలు ఉంటే మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకోటేంటంటే యూజువల్లీ యునాని మెడిసిన్స్ ఏం చేస్తాయి? ఎలా పనిచేస్తాయి? ఈ యునాని మెడిసిన్స్ అందుకే ఒక మెడిసిన్ ఉండదు. ఒక కిట్ ఉంటుంది. ఆ కిట్ వాడడం వలన మీకేమవుతుందంటే ఆ మెడిసిన్స్ వెళ్ళి మీ
హార్మోన్ లెవెల్స్‌ని ఫస్ట్ చెక్ చేస్తది, సరిగ్గా చేస్తది, బ్యాలెన్స్డ్ చేస్తది. హార్మోనల్ ఇంబాలెన్స్‌ని దూరం చేస్తది. అలాగే మీ వీర్యాన్ని ఎక్కువ చేస్తది. అలాగే మీ బ్లడ్ ప్రెషర్‌ని మంచిగా చేస్తది. బ్లడ్ ఫ్లో మంచిగా అయ్యేటట్టు చేస్తది. షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ కంట్రోల్‌లో చేస్తది. ఇలాంటివి చాలా అంటే నేచురల్ వేస్‌లో హోలిస్టిక్ అప్రోచ్. ఒకటే ప్రాబ్లమ్ గాదు. హెడ్ టు టో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అవన్నీ తొలగించుకుంటూ పోతది. కొంతమందికి పైల్స్ ఉంటది. కొంతమందికి ఏదైనా వాళ్ళకు హెమరైడ్స్ ఆపరేషన్ అయిపోయి ఉంటుంది. ఫిస్టులా ఆపరేషన్ అయి ఉంటుంది. ఫిషర్స్ ఉంటాయి. వాళ్ళకి గూడా ఫస్ట్ మేము ఒక హల్వాలాగా ఉంటుంది. అది ఇస్తాము. అది వాడడం వలన అది అక్కడ ప్రెషర్ పడదు. వాళ్ళకు ఇంకా వర్స్ అవ్వదు కండిషన్. అది రిపేర్ చేస్తూ మనము లైంగిక సమస్యలను దూరం జేస్తాం. సో, స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. మీకొక అవగాహన వచ్చేసింది గావచ్చు. అంటే అంగం గట్టిగా పడుతుంది. కానీ మేము ఎప్పుడైతే వెళ్తామో అక్కడ పడిపోతుంది. అంటే వాళ్ళకు ది బెస్ట్ యునాని మెడిసిన్సే. వాడిన తర్వాత మీకు రిజల్ట్స్ ఒక 20-40 డేస్ మధ్యలో రిజల్ట్స్ ఒస్తాయి. తొందరపడొద్దండి. యునాని మెడిసిన్ అంటే మీకు పేషెన్స్ ఉండాలి. తొందరగానే ఇప్పుడే కావాలి, ఏమైతుంది రోజు చూసుకుంటా ఉంటావా, లేస్తుందా లేదా, అవుతుందా లేదా అంటే వాళ్ళకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. పేషెన్స్ ఉన్న వాళ్ళే యునాని మెడిసిన్స్ వాడాలి కంప్లీట్ క్యూర్ కొరకు. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్.